ఓకే గైస్, నెక్స్ట్ సెషన్. ప్రీవియస్గా అయితే ఒక హెల్లో వరల్డ్ అప్లికేషన్ లాగా చేసాం. ఎక్స్ప్రెస్ జేఎస్ అంటే ఏంటి, ఇన్స్టలేషన్ ఎలాగా, ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాం. కాకపోతే ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక చిన్న వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్న ఫీల్తో క్రియేట్ చేయండి అని చెప్పాం. బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఇస్తే సర్వర్ సైడ్ మనం రాసే ప్రోగ్రామే ఒక సర్వర్ని క్రియేట్ చేసి ఆ సర్వర్ బ్రౌజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని ఒక బ్యాక్ ఎండ్ ఫంక్షన్కి పంపిస్తే ఆ ఫంక్షన్ సెండ్ చేసిన రెస్పాన్స్ని బ్రౌజర్ చూడగలుగుతుంది. ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. కొంచెం డెప్త్ కూడా ప్రాక్టీస్ చేసాం, లైక్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఈ నోడ్ మోన్ అని ఒకటి ఉంది. ఈ నోడ్ మోన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్రెస్తో పాటుగా ఈ నోడ్ మోన్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు మన అప్లికేషన్లో, లేదా గ్లోబల్గా ఇన్స్టాల్ చేయొచ్చు మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయేటట్టు. అసలు ఈ నోడ్ మోన్ ఏంటి, నోడ్ మోన్ని ఎందుకు ఇన్స్టాల్ చేయాలి? చాలా సింపుల్. నోడ్ మోన్ కనుక నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే నువ్వు ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నోడ్ అని స్పేస్ ఇచ్చి index.js అని ఇలా రన్ చేసావు అనుకుందాం. నువ్వు రాసిన కోడ్ ఏదైతే ఉందో index.jsలో నువ్వు ఇట్లా రన్ చేసావు. ఓపెన్ ద న్యూ టెర్మినల్, ఓపెన్ చేసి నోడ్ స్పేస్ index.js అన్నావు. సర్వర్ ఈజ్ రెడీ ఆన్ పోర్ట్ 8888 అని వచ్చింది. లాస్ట్లో కూడా లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా మీరు ఇదే సేమ్ కైండ్ ఆఫ్ కాల్ మెసేజ్ని చూసుంటారు ఈ index.js రన్ చేసినప్పుడు. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ నుంచి నువ్వు రిక్వెస్ట్ ఇవ్వచ్చు, అంతే కదా. సో లోకలోస్ట్ 8888 వచ్చిందా, రీఫ్రెష్ చేయి, అదిగో. లేదా కాపీ చేయి, కావాలంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయి, మళ్ళీ ఒక్కసారి ఎంటర్, ఎస్, అదిగో అవుట్పుట్ వచ్చింది. దిస్ ఇస్ ద రెస్పాన్స్ గివెన్ బై ద program which we have written here in the index.js. సో index.js ఏమో ఇదిగో హెల్లో వరల్డ్ని రెస్పాన్స్గా పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ సమ్ మోడిఫికేషన్ హియర్, లైక్ ఐవ్ గివెన్ \n and also hello world again. 2 times I have displayed. I did some changes here in the program, right? సో సర్వర్ సైడ్ బ్యాక్ అండ్ కోడ్లో మోడిఫికేషన్ చేశా. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఇస్తా, ఇలా రిక్వెస్ట్ ఇచ్చా, మళ్ళీ రీఫ్రెష్ చేస్తే రిక్వెస్ట్ ఇచ్చినట్టే. ఎన్నిసార్లు రీఫ్రెష్ చేశాను చూడండి. హ్యావ్ యూ గాట్ ద చేంజెస్? ఆ న్యూ రెస్పాన్స్ వచ్చిందా? సర్వర్ నుంచి ఈ బ్రౌజర్కి న్యూ రెస్పాన్స్ వచ్చిందా? ఎరా వచ్చిందా? రాలేదు కదరా బంగారం. మరి ఏం చేయాలి సార్? ఏముంది, మనం చెప్పుకున్నదే ఆల్రెడీ. ఏముందిరా బాబు, ఇప్పుడు ఏం చేయాలిరా బాబు అంటే Ctrl+C క్లిక్ చేయండి, మళ్ళీ సర్వర్ని స్టార్ట్ చేయండి. న్యూ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేయండి, అవుట్పుట్ చూడొచ్చు. బ్యాక్ సెలెక్షన్ ఏం పని చేయట్లేదు అక్కడ. ఓకే, యా, బ్యాక్ సెలెక్షన్ ఏముందిలే, పక్కన పెట్టు. మళ్ళీ పోయింది. రన్ చేశా, వచ్చింది అవుట్పుట్. ఎస్ సార్. ఎలా ఇప్పుడు చెప్పు. ఏం చెప్పేదే ఉంది, చిన్న మోడిఫికేషన్ చేసినా సరే మళ్ళీ index.jsని రన్ చేస్తున్నావు, ఇంకోసారి రీఫ్రెష్ చేస్తున్నావు, ఇక్కడ నుంచి అంటే రిక్వెస్ట్ ఇస్తున్నావు, వచ్చేస్తుంది అవుట్పుట్. అసలు నేను ఒక్కసారి సర్వర్ని స్టార్ట్ చేస్తే, అంటే index.jsని రన్ చేస్తే సర్వర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ నేను స్టార్ట్ చేయకుండానే ఏమైనా మోడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మోడిఫైడ్ డేటాని సర్వర్ ఐడెంటిఫై చేయాలి. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తే మోడిఫైడ్ రెస్పాన్స్ని ఇవ్వాలి. అలా చేయాలంటే నోడ్ మోన్ ఇన్స్టాల్ చేసుకో. వావ్, అర్థమైంది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సేమ్ ఈ టెర్మినల్ ఓపెన్ చేసావు కదా, npm i nodemon -g అని ఇస్తే గ్లోబల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోద్ది ఏకంగా. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి అప్ టు డేట్ అని వస్తుంది నాకు తెలిసి. అదేంటి అప్ టు డేట్ అని రాలా? ఏదైతే నేను ఇన్స్టాల్ అయిందా, చేంజ్డ్, అదిగో చేంజ్ 33 ప్యాకేజెస్ ఇన్ ఫోల్డ్, చేంజ్ అని వచ్చింది. ఇన్స్టాల్ అయినట్టు చూపించాల, అంటే ఉన్నది ఏదో కొద్దిగా చేంజ్ అయిందని చూపించింది. ఎలా అయితేనే ఇలా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేశాక వన్స్ ఇన్స్టలేషన్ ఇస్ డన్, ఇప్పుడు నువ్వు ట్రై చేయి ఒకసారి, కానీ రన్ చేసే పద్ధతి మారుద్ది. ఇదేంటి సార్, ఈసారి నోడ్ అని కాకుండా నోడ్ మోన్ స్పేస్ స్టార్ట్ index.js అన్న పర్లా, లేదా నోడ్ మోన్ స్పేస్ index.js అన్న పర్లా.
చూడు సర్వర్ ఈజ్ రెడీ ఆన్ పోర్ట్ 8888 అని వచ్చిందా? ఇప్పుడు నేను మోడిఫికేషన్ చేశా. సర్వర్‌ని స్టార్ట్ చేశాక మోడిఫికేషన్ చేశా. సేవ్ చేశా. ఇక్కడ చూడు ఇదేదో రీలోడ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా అక్కడ చేంజ్ అవ్వంగానే. అంటే మన అప్లికేషన్ రీలోడ్ అయింది. సర్వర్ అదే ఉంది గానీ అప్లికేషన్ రీలోడ్ అయింది. ఈ చేంజెస్‌ని సర్వర్ డిటెక్ట్ చేసింది. ఇప్పుడు బ్రౌజర్ నుంచి నేను రిక్వెస్ట్ ఇవ్వు. సరిపోయిందిగా. ఐ హావ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ H1 ట్యాగ్. సేవ్ చేశా. ఇప్పుడు చూడు అంతే. అలాగే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను. హలో హౌ ఆర్ యూ? జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఒకసారి రిఫ్రెష్ చెయి. విషయం ఏంటో చెప్పనా? అసలు నేను సేవ్ కూడా చేయలే ఇక్కడ. ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది చూసావా? టైప్ చేస్తుంటే సేవ్ కూడా అయిపోతుంది. టైప్ చేస్తుంటే సేవ్ అవుతుంది. సేవ్ అయింది రిఫ్లెక్ట్ అవుతుంది సర్వర్‌లో. క్లయింట్ నుంచి ఇస్తే రెస్పాన్స్ కూడా సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది మనకి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోడ్మాన్. ఐ థింక్ యూ గైస్ అండర్స్టాండ్. కానీ సమ్ టైమ్స్ నోడ్మాన్ ఇన్‌స్టాల్ చేశాక ఈ కమాండ్ ఇలా రన్ చేస్తే ఒక్క నిమిషం ఆగండి. ఇలా కమాండ్ రన్ చేస్తే సమ్ టైమ్స్ అన్‌రికగ్నైజ్డ్ కమాండ్ నోడ్మాన్ అని ఎర్రర్స్ వస్తున్నాయి ఇన్‌స్టాల్ అయ్యాక కూడా. దానికొక సొల్యూషన్ ఉంది. ఒకవేళ మీకు గనక నోడ్మాన్ రన్ అవ్వట్లేదు అనుకోండి ఇన్‌స్టాల్ చేసేసిన తర్వాత కూడా, అప్పుడు పవర్ షెల్ ఒకసారి ఓపెన్ చేయండి. విండోస్ పవర్ షెల్‌ని అడ్మిన్ పర్మిషన్స్‌తో ఓపెన్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. అడ్మిన్ పర్మిషన్స్‌తో ఓపెన్ చేయండి. నేను ఈ నోట్స్‌లో ఒక చిన్న కమాండ్ రాశాను. అది రన్ చేస్తే చాలన్నమాట. ఎప్పుడైనా ఎర్రర్ వస్తే ఇఫ్ నోడ్మాన్ ఈజ్ నాట్ రన్నింగ్, ఇదిగో ఈ సెక్యూరిటీ వల్ల రన్ అవ్వదు. దాన్ని కరెంట్ యూజర్ వరకు ఆ స్కోప్ని రివీల్ చేద్దాం. అంటే సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ ఎగ్జిక్యూషన్ పాలసీ స్పేస్ రిమోట్ సైన్డ్ స్పేస్ -స్కోప్ స్పేస్ కరెంట్ యూజర్ అనే కమాండ్ని కాపీ చేసి ఈ పవర్ షెల్లో అడ్మిన్ పర్మిషన్స్తో ఓపెన్ చేసిన పవర్ షెల్లో అది పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఎస్ఆర్ను అడిగిద్ది, వై అని ఇవ్వు, అంతే చేంజెస్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మన విఎస్ కోడ్ ఉంది కదా దాన్ని క్లోజ్ చేసి న్యూ విఎస్ కోడ్ని ఓపెన్ చేసి ఇప్పుడు ట్రై చేయి. పర్ఫెక్ట్గా రన్ అయింది. ఒకవేళ అంతకుముందు ఎర్రర్స్ వచ్చిన నోడ్ మోన్ రన్ అవ్వకపోయినా ఎస్ డెఫినెట్గా రన్ అయింది. ఓకేనా? డెఫినెట్గా రన్ అయింది. ఇప్పుడు చూద్దాం మరి ఎట్లాగా. నువ్వు చెప్పు కమాండ్ చెప్పు. నోడ్ మాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి? index.js. పర్ఫెక్ట్, కరెక్ట్గా చెప్పావు. నోడ్మాన్ index.js. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేయి, రీఫ్రెష్ ఇవ్వు, లేదంటే కొత్తగా రిక్వెస్ట్ ఇస్తావా పోని ఇలా ఇవ్వు. http://localhost:8888 ఎంటర్. అదిగా అవుట్పుట్ వచ్చేసింది. రైట్, పర్ఫెక్ట్ కదా. ఏదైనా మోడిఫికేషన్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. సేవ్, రీఫ్రెష్. అవును, సర్వర్ రన్నింగ్లో ఉందా? సర్వర్ ఏమైనా క్లోజ్ చేసేసానా? అయ్యయ్యో, సర్వర్ రన్నింగ్లో లేదా? ఓకే, ఇప్పుడు చూడు పర్ఫెక్ట్. మాడిఫై చేద్దామా? ఇంకొకసారి మాడిఫై చేద్దామా? దానికి గ్రీన్ కలర్ ఇచ్చాను కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్లో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్. దీనికి కూడా కలర్ ఇచ్చేద్దాం పని, కలర్ రెడ్. ఓకే, సేవ్ చేయకపోయినా పర్లా, రీఫ్రెష్ అది. ఇట్స్ ఫైన్, వర్కింగ్. సో ఐ థింక్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. మర్చిపోవద్దు, నేర్చుకుందామా మెర్న్ స్టాక్ని, మెర్న్ స్టాక్ని ఇన్ డెప్త్. ప్రతి పాయింట్ అర్థమవుతుందా మీకు? అంతే, అదే ఇంటెన్షన్తో ఉండు. మీ ఇంట్లో వాళ్ళకి మనీ సేవ్ చేయి, పర్ఫెక్ట్గా నేర్చుకో, అంతే. ఓకే, సో ఇన్ డెప్త్ ప్రతిదీ పాయింట్ బై పాయింట్ చెప్పబోతున్నాను. అలా ఫాలో అవ్వండి, ఒక్కొక్క వీడియో చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ అవుతారు, అంతే. జాబ్ గ్యారంటీ. మెర్న్ స్టాక్ కానీ, మీన్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ నేర్చుకుంటే జాబ్ డ్యామ్ ష్యూర్ గ్యారంటీ. సో దీంతో చదవండి. ఓకే, బాయ్.